గోండవాన జై గోండవాన జై జై గోండవాన జై గోండవాన జై జై గోండవాన జై కుమ్రం భీం జై జై కుమ్రం భీం జై కుమ్రం భీం జై జై కుమ్రం భీం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని గోండు రాజుల కోటలో ఇక్కడ కోట నుంచి మాట్లాడుతున్నాం. ఈ గోండు రాజుల కోట అనేది 1వ శతాబ్దం నుంచి 16, 17 శతాబ్దం వరకు ఈ గోండు రాజుల పరిపాలన నడిచింది. చంద్రాపూర్ కిల్లా, మాణిక్గఢ్ కిల్లా, అట్లాగే సిర్పూర్ ఇదేదే ఈ కోట మీకు కనిపిస్తుంది కదా, రాతితో నిర్మించబడ్డ కోట. మీరు ఇక్కడ కూడా రాతితో నిర్మించబడ్డ కోట కనిపిస్తుంది. సిర్పూర్ టీ కిల్లా, అట్లాగే మాణిక్గఢ్ కిల్లా, ఇటు నిర్మల్లో మర్స్కోల రామ్జీ కోట, ఇట్లా చాలా రకాల కోటలు ఉన్నాయి. ఇది కళ్ళకు ఇక్కడ రోడ్డు పక్కనే రోడ్డు ఉంటుంది, ఆ పక్కనే ఈ రాజుల కోట ఉంటుంది. ఆ అవతలేమో మా పెర్సాపెన్ అంటే రాజులకు సంబంధించినటువంటి పెర్సాపెన్ దేవునికి సంబంధించినటువంటి మందిరం ఉంటుంది. ఇక్కడ నుంచి కోనేరు బావి కూడా ఉంది, అక్కడ కూడా కోనేరు బావి ఉంది. స్నానాలు చేయడానికి రాజులు రాణులు స్నానం చేసి అక్కడ దేవుని దగ్గరికి కింది నుంచి సొరంగాలు ఉన్నాయి, సొరంగాల నుంచి అక్కడ దైవ దర్శనం చేసేవారు. ఇది మా గోండులు 1వ శతాబ్దం అంటే సిర్పూటి నుంచి, చాందాగఢ్ కిల్లా నుంచి, మాణిక్గఢ్ కిల్లా నుంచి, ఇది ఉట్నూరు కోట, ఇది గోండు రాజుల కోట. మరి కొందరు లంబాడి నాయకులు ఎవరైతే బంజారా నాయకులు, ముఖ్యంగా అమరా సింగ్ కిలావత్, ఆయన కనీసము 70, 80, 90 సంవత్సరాలు ఉంటాయి. ఆ పెద్ద మనిషికి అంటే వెంట్రికలు తెల్లబడ్డాయి, కానీ వెంట్రికలు ఉన్నటువంటి ఈ నెత్తికి మాత్రము జ్ఞానం లేదు, బుర్ర లేనట్టు, కొంచెం మతి ముసలోడుగా అయింది కాబట్టి కొంచెం మతి లేనట్టు మాట్లాడుతున్నాడు. ఈ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి వ్యక్తి గోండులు వలస వచ్చిరని మాట్లాడుతున్నారు. మీరు ముసలోళ్ళు అయినారు కాబట్టి మతి తప్పి మాట్లాడుతున్నారు. మీరు మా చరిత్ర అంటే గోండు రాజులు పరిపాలించారు. గోండు అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇట్లా అన్ని రాష్ట్రాలలో పరిపాలించారు. ఇప్పుడు 5 ఖండాలకు రాజు శంభుదేవుడు. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, భారతదేశానికి ప్రధానమంత్రి. అంటే ఛత్తీస్గఢ్లో గోండులుంటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడి వరకు వారు పరిపాలించారు కాబట్టి ఇది ఒక పరిపాలన భూభాగం. ఛత్తీస్గఢ్ నుంచి ఎవరు వలస రాలేదు, అటు బల్లార్సా నుంచి ఉట్నూరుకి ఎవరు రాలేదు. బల్లార్సా నుంచి ఉట్నూరు వరకు ఇది పరిపాలన భూభాగం. ఇది దీని చంద్రాపూర్ నుంచి ఉట్నూరు వరకు భూభాగం పరిపాలన గోండు రాజులు పరిపాలించినట్టు భూభాగం. అక్కడి నుంచి ఎవరు వలస రాలేదు. మీరు ముస్లింలు కాబట్టి మీరు మతి తప్పి మాట్లాడితే మేము ఇక్కడ సహించేది లేదు. మేము చంద్రాపూర్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అక్కడ రాణి దుర్గావతి వాళ్ళ భర్త వీర్ నారాయణ్ సింగ్, అట్లాగే వాళ్ళ మామ దల్పషా, వాళ్ళకంటే ముందు మడవి రావణుడు, ఇట్లా మా చరిత్ర ఇప్పుడే కాదు, ఈ గోండువాన భూభాగానికి ఎంతోమంది కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు. అందులో భాష, సంస్కృతి, యాస, అట్లాగే వాళ్ళ పరిపాలనలో అన్ని మతాలను ఆదరించి అన్ని తెగలను, అన్ని జాతులను, అన్ని సమాజాలను అందరినీ అంటే ఒక తాటికై తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేసారు. ఇప్పుడు అయితే మీరు మొన్న మాట్లాడుతున్నారు గోండులు ఇక్కడ వలస వచ్చారని మాట్లాడుతున్నారు. మరి చిన్న ఎగ్జాంపుల్ ఇది, మీరు మాట్లాడేది నిజాం కింద అక్కడ దర్వాజా 8 దర్వాజాలు ఉంటే ఒక దర్వాజా మా బంజారాలకు ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే 8 దర్వాజాలలో ఒక బంజారా ఖాళీగా ఉంటుంది. అంటే వచ్చే వాళ్ళకు, పోయే వాళ్ళకు, ప్రజలకు, అంటే ఇప్పుడు ఎట్లనో మనకు ప్రజా దర్బార్ ఎట్లా ఉంటుందో అక్కడ ఒక దర్వాజా ఉంటుంది. అంటే బంజారా అంటే ఏంటంటే ఒక భూమికి ఖాళీ భూమి, అంటే పనికిరాని భూమి ఏదైతే ఉందో, వ్యవసాయానికి పనికిరాని భూమి ఏదైతే ఉంటుందో, కొండలు గుట్టలు ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే బంజారు భూమి అంటారు. దాన్ని మీరేం చేసారు, ఆక్రమించారు. నిజాం కాలంలో కూడా ఒక దర్వాజా ఉండే, మీరు ఏదో వాళ్ళ సహాయం కోసం వెళుతుంటే అంటే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ పోయి మీరు కూర్చుంటే కాబట్టి దాన్ని ఒక బంజారు దర్వాజాని పెట్టిర్రు. దాన్ని మీరేమంటారు, మా జాతి కోసము మేమేదో గొప్పలు చేసినాం, మేమెంతో గొప్ప వాళ్ళం కాబట్టి మాకు ఒక దర్వాజా కేటాయించినట్టు మాట్లాడుతున్నాం. అది బంజారు అంటే మీ జాతికి సంబంధించినట్టు దర్వాజా కాదు. అక్కడ వచ్చే ప్రజలందరూ వస్తారు, ఖాళీగా ఉండేటటువంటి ఒక దర్వాజా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, సుఖక్షేమాల కోసం అడగడానికి ఒక దర్వాజా పెట్టిర్రు. అది బంజారా భూమి. హైదరాబాద్లో బంజారా భవన్,
ఉంది కదా బంజారా హిల్స్ అని పెట్టరు. అది ఖాళీ భూమి. దాన్ని మీరు ఉప్పు అమ్ముకొని బతికే వాళ్ళు, ఇంకా వేరే రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు తిరిగే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పోయి మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలాంటిది ఊట్నూరులో కూడా 50-60 సంవత్సరాల క్రితం ఒక ఇల్లున ఉండేనా మీది? ఒకసారి మీరు ఊట్నూరులో ఉన్న వాళ్ళని అడగండి. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ చాలామంది లంబాడీలు ఊట్నూరులో ఇల్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు బంగళాలు కట్టుకున్నారు. మరి 50-60 సంవత్సరాల క్రితం మీ వాడు ఎవరైనా సర్పంచ్ ఉండేనా, లేకపోతే వార్డు మెంబర్ ఉండేనా, ఒక ఇల్లు అని ఉండేనా? ఒకసారి మీరు వచ్చి ఇక్కడ నిజంగా మీకు చరిత్ర పైన అవగాహన ఉంటే ఊట్నూరుకి రండి. ఇక్కడ ఉన్నటువంటి లంబాడీలను, ఇక్కడ ఉన్నటువంటి గోండురాజులను ఒకసారి మేము పిలిపిస్తాము, మీరు మాట్లాడండి, చెప్పండి ఎవరు వలస వచ్చిర్రో. కాబట్టి దీనిపై మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ముసలోళ్ళు అయ్యారు, మీ అసలు మీకు మతి పని చేస్తలేదు. కాబట్టి వలసవాదులు అంటే మీరు ఇక్కడ నుంచి జాగ్రత్త మాట్లాడకపోతే మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో ఎవరు వలసవాదులను తరిమి కొట్టే రోజులు వస్తాయని హెచ్చరిస్తూ మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇలాంటి మాటలు మాట్లాడదని మేము హెచ్చరిస్తున్నాం.